Hi, my dear students. This is Dr. Barrow, sir. 17 years of teaching experience in civils and Group 1, and senior economy faculty and expert in economy. Okay. సో మనం నేషనల్ ఇన్కమ్ సంబంధించి అంటే జాతీయ ఆదాయానికి సంబంధించి మనకి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి గ్రూప్ 1 మెయిన్స్లో, ఒక్కొక్కసారి సివిల్ సర్వీసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఈ ఏరియా నుంచి అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి ఇండియన్ ఎకానమీ పార్ట్లో నేషనల్ ఇన్కమ్ నుంచి మనం ఎక్కువ మార్కులు వస్తాయి దీనికి. అంటే ఫుల్ మార్క్స్ వచ్చే చాప్టర్ ఏదైనా యూనిట్ ఏదైనా ఉందంటే ఇది నేషనల్ ఇన్కమ్. దీన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. సో దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే గ్రూప్ 1లో మనం ఒక 2-3 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అదే ఒక జనరల్ ఎస్సే కూడా దీనికి రిలవెంట్గా వచ్చే అవకాశం ఉంది. జనరల్ ఎస్సే కూడా మన జాతీయ ఆదాయం మీద, తలసరి ఆదాయం మీద. అదేవిధంగా మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, దీనికి ఆన్సర్స్ ఎలా రాయాలి, ముఖ్యంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీని మీద. ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ 10కి ఈ సరిగ్గా బాగా రాస్తే మనం 8 to 9 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్లో. గతంలో మాకు సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఈ చాప్టర్లో బాగా మార్కులు వచ్చాయి. అంటే ఈ క్వశ్చన్స్ బాగా వేసే మార్కులు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందుకని మనం ఈ నేషనల్ ఇన్కమ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం. మనం నేషనల్ ఇన్కమ్లో జనరల్గా మనకు అడిగే ప్రశ్నల శైలి ఎలా ఉంటుందంటే, ఒక క్వశ్చన్ స్టాటిక్ క్వశ్చన్ వస్తుంది, ఒక క్వశ్చన్ కరెంట్ ఓరియంటెడ్గా ఉండే క్వశ్చన్స్ 1-2 రావచ్చు. స్టాటిక్గా మనకి బేసిక్గా ఎవరైనా రాయగలిగే క్వశ్చన్లు ఏమిటి అంటే, జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయం అనగానేమి, దాని యొక్క భావనలను గూర్చి, భావనలు అంటే కాన్సెప్ట్స్ అన్నమాట, కూర్చి రాయండి అంటారు. అదేవిధంగా ఇంకా కొన్ని చూసినట్లయితే జాతీయ ఆదాయ మదింపు పద్ధతులను గురించి రాయండి అంటారు. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులను గురించి రాయండి. ప్రధానంగా మనకి ఇక్కడ 3 పద్ధతులు ఉంటాయి. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి రాయండి అంటారు. ఇక మూడవది కానీ చూసినట్లయితే ఈ జాతీయ ఆదాయపు యొక్క ధోరణుల గురించి రాయండి అంటారు. జాతీయ ఆదాయం అంటే ఏంటో నిర్వచించి జాతీయ ఆదాయాన్ని నిర్వచించి దాని యొక్క ధోరణులు ఏంటి, దాని యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి గుర్చి రాయండి. లాంటి క్వశ్చన్లు కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా జాతీయ ఆదాయంలో ఇంకా మనం చూసినట్లయితే జాతీయ ఆదాయ అంచనాల యొక్క లక్ష్యాలు, ఆశయాలు ఏంటి, జాతీయ ఆదాయం లక్ష్యాలు అదేవిధంగా ఆశయాలు ఏంటి. అదేవిధంగా చూస్తే జాతీయ ఆదాయ మదింపు పద్ధతుల్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి, సమస్యలు వాటికి తగిన పరిష్కారాలు సూచించండి అని కూడా అడుగుతారు. సో ఇవన్నీ స్టాటిక్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. నేషనల్ ఇన్కమ్ ఖచ్చితంగా ఈ స్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక డైనమిక్ క్వశ్చన్స్ అంటే కరెంట్ ఓరియంటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, భారతదేశంలో భారతదేశంలో జాతీయ ఆదాయ వృద్ధి గురించి ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో అంటే క్రమబద్ధంగా రాయండి అంటారు. రెండవది భారత ఆర్థిక వృద్ధి, ఉపాధి లేని ఆర్థిక వృద్ధి చర్చించండి అంటారు, కామెంట్. అదేవిధంగా ఇటీవల కాలంలో జాతీయ ఆదాయ ధోరణుల్లో వచ్చిన మార్పుల గురించి, జాతీయ ఆదాయ ధోరణుల మార్పులను గురించి రాయండి.
రీసెంట్గా ఎలాంటి జాతీయ ఆదాయంలో ట్రెండ్స్లో ఎలా చేంజెస్ వచ్చాయి. అదేవిధంగా బేసిక్గా జాతీయ తలసరి ఆదాయాల గురించి, జాతీయ తలసరి ఆదాయాలను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ధరల ఆధారంగా లేదా బేస్ ఇయర్ ప్రైసెస్ ఆధారంగా, అంటే బేస్ ఇయర్ ప్రైసెస్ ఆధారంగా రాయండి అని కూడా అంటారు. అదేవిధంగా 5 ట్రిలియన్ ఎకానమీ, ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీకి ఎదురవుతున్న 5 ట్రిలియన్ అంటే 5 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రాబోతుంది ఇండియా అంటున్నారు ఇంకొక 2 ఇయర్స్లో. ఈ 5 ట్రిలియన్స్ ఎకానమీకి చేరుకోవడానికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి? ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? అదేవిధంగా జాతీయ ఆదాయంలో ప్రధాన రంగాల వాటాలను జాతీయ ఆదాయంలో ప్రధాన రంగాల వాటాలను గురించి రాయండి. ఇవన్నీ కరెంట్ ఓరియంటెడ్లో వచ్చే ప్రశ్నలు. ఈ విధంగా మనకి నేషనల్ ఇన్కమ్లో సిలబస్లో ఉన్న బేసిక్ క్వశ్చన్స్తో పాటుగా దానికి రిలవెంట్గా ఉండే క్వశ్చన్స్ని కూడా మనకి అడగడానికి అవకాశం ఉందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది జాతీయ ఆదాయం. సో సుమారుగా మనకు కానీ చూసినట్లయితే ప్రస్తుతం మనకి 2022-23 సర్వే ప్రకారం కానీ చూస్తే మనకి 273.99 లక్షల కోట్ల రూపాయల వస్తుంది మనకి. ఇది అరౌండ్ సింపుల్గా చెప్పాలంటే మన ట్రిలియన్ డాలర్స్లో చెప్పాలంటే ఇది ఒక $3.2 ట్రిలియన్ ఉన్న జాతీయ ఆదాయం కలిగి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించింది. ఇండియా ఈజ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ యాజ్ ఫర్ అవర్ నేషనల్ లింక్. అదేవిధంగా మన గ్రోత్ రేట్లు కూడా చూసినట్లయితే అండ్ యావరేజ్గా 5 నుంచి 7.5 మధ్యలో మన గ్రోత్ రేట్లు లాస్ట్ 2 decades నుంచి మనకు ఉన్నాయన్నమాట. ఇలాగ కరెంటు విషయాల నుంచి తలసరి ఆదాయం కానీ చూసినట్లయితే మనకి 1,72,000 రూపాయలు ఉంది మనకి తలసరి ఆదాయం, 1,72,000 రూపాయలు. ఇది కానీ చూసినట్లయితే సుమారుగా లక్షల కోట్ల రూపాయల నేషనల్ ఇన్కమ్ ఉందన్నమాట. ఓకే, రైట్. సో జాతీయ ఆదాయాన్ని సిఎస్పీ వాళ్ళు అంచనా వేస్తారో మీకు తెలిసినవి. ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లో ఇలాంటి మంచి మంచి పాయింట్లు, కరెంట్ ఓరియంటెడ్ పాయింట్స్ రాసి, కంటెంట్లు ఏది అడుగుతున్నారో అది రాసి ఒక పాజిటివ్గా కన్క్లూజన్ ఇవ్వండి. అది ఏది అడుగుతున్నారో చూడండి. ఎల్సుడేట్ అడుగుతున్నాడా, ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నాడా, లేకపోతే ఇంకేం అడుగుతున్నారో చూడండి, చూసి దాని విధంగా రాయండి. ఈ విధంగా ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే మీరు టెస్ట్ సిరీస్ రాయటం వల్ల ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఈ పాయింట్స్ రాయాలి, దీనికి ఇది రాయాలి, ఇలాంటివన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, సో ఇట్లాంటి ప్రశ్నలు మనకి కొంచెం స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మనకి కొంచెం కరెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఎకానమీ అంటేనే మీకు దాదాపుగా ఒక 50% క్వశ్చన్స్ కరెంట్ ఓరియంటెడ్గానే వస్తాయి. సో అది మీరు గమనించాలి. దానికి ఆన్సర్ రాసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకే మీరు టెస్ట్ సిరీస్ రాయండి. ఇప్పుడు మీకు ఇది అవకాశం దొరుకుతుంది అనమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ.